అందరికీ నమస్కారం. మనము గురుస్మరణ చేస్తున్నప్పుడు సాధారణంగా చెప్పుకునే ఒక శ్లోకాన్ని గురించి మీతో ప్రస్తావించదలుచుకున్నా. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపర. మరికొందరు సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అంటారు. మరికొంతమంది ఇదే శ్లోకాన్ని లక్ష్మీనాథ సమారంభాం నాథ యామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా అనటం కూడా మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ శ్లోకాలలోని ఉత్తరార్థం అంటే అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం దగ్గర ఈ మధ్య కొంతమంది ఈ అస్మదాచార్య పర్యంతాం తీసేసి ఒక గురువు పేరు, వాళ్ళ గురువు పేరు ఏదైతే అది ఆ పేరుని తగిలిచ్చి పర్యంతం అని వందే గురు పరంపర అనటం కూడా మనకి ఈ మధ్య వినపడుతోంది. అయితే ఇలా మార్చవచ్చా అన్నది ఒక ప్రశ్న. అయితే ఈ మార్చినది ఎవరంటున్నారు అంటే శిష్యుడు అంటున్నాడు. అంటే శిష్యుడు గురువు యొక్క నామాన్ని ఉచ్చరిస్తున్నాడు. ఇది మనం గమనించాల్సిన విషయం. గురువు నా పేరు పెట్టి ఈ శ్లోకాన్ని ఇలా చదువు అని ఏ గురువు, ఏ సద్గురువు చెప్పరు. అంటే ఇవాళ రేపు కనపడ్డ ప్రతి వాడిని గురువు శబ్దంతో సంబోధించటం మనకి వినపడుతున్న ఈ రోజుల్లో నేను వాళ్ళ గురించి చెప్పట్లేదండి. సద్గురువు, మంత్రోపదేశం చేసిన గురువు, ఆత్మవిద్యని తెలిపేటటువంటి ఆ గురువులను పేరు పెట్టి పిలవరాదు. కనుక ఆ పేరుతోటి చెబుతూ పర్యంతం వందే గురు పరంపరాం అనటనేది అంత శ్రేయస్కరమైన విషయం కాదు. ఎందుకంటే పెద్దలు మనకు ఒక శ్లోకం చెప్పారు. ఆత్మనామ గురోర్నామ నామ అతి కృపణస్య చ శ్రేయస్కామో నగృహీయాత్ జ్యేష్ఠాపత్య కళత్రయో అని. అంటే ఏమిటి? తన పేరు, గురువు పేరు, ఇలా ఎవరెవరి పేర్లు ఉచ్చరించకూడదు. నగృహీయాతి ఉచ్చరించకూడదు. ఎందుకు? శ్రేయస్కామ, ఎవరు శ్రేయస్సుని కోరుకుంటారో వారు గురువు. ప్రకృతంలో మనం గురువు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి గురువు యొక్క పేరుని ఉచ్చరించరాదు. ఇందులో శ్రేయస్కామ అన్నది చాలా ముఖ్యమైన మాట. శాస్త్రంలో ప్రతి పదానికి ఒక నిర్దిష్టమైన అర్థం ఉంటుంది. శ్రేయశ్చ ప్రేయశ్చ అని చెప్పి మనకి రెండు శబ్దాలు వినపడతాయి. కఠోపనిషత్తులో చూడొచ్చు, అలాగే భగవద్గీతలో కూడా మనకు కనపడుతుంది. ఇంకా అనేక శాస్త్రీయ గ్రంథాల్లో కూడా ఈ శ్రేయస్సుకి ప్రేయస్సుకి భేదాన్ని చెప్పారు. ఇప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం అంటే శ్రేయస్కాముడైన వాడు గురువు పేరు చెప్పకూడదు. శ్రేయస్సు అంటే శుభకరములైనవి, సుఖకరములైనవి, అలాగే పుణ్య విశేష ఫలముగా ఇచ్చేటటువంటివి, మోక్ష సాధన హేతువులని శ్రేయస్సు అంటే, అలౌకికమైన అశాశ్వతమైన వాటిని ప్రేయస్సు అన్నారు. ఇక్కడ ఉచ్చరించకూడదని ఎవరికి చెప్పారంటే ఈ శ్రేయస్సుని కోరేవాళ్ళు ఉచ్చరించకూడదు అన్నారు. ఎందుకంటే సద్గురువు అనేటటువంటి వాడు స్వస్వరూపమును తెలుసుకొని ఆత్మజ్ఞానము కలిగి తనంతటి వాడిగా శిష్యుణ్ణి తయారు చేసేటటువంటి ఈ నామ రూపాత్మకమైనటువంటి అబద్ధం నుంచి సత్య ప్రతిపాదన చేసి సత్యమును అనుభవంలోకి తెచ్చేలాగా సహాయపడే ఆ గురువుని నామము ఉచ్చరించకూడదు అని పెద్దలు చెప్పారు. అలా పెద్దలు చెప్పిన మాటని మనం వినాలా వద్దా? కనుక ఇలా గురు శ్లోకంలో ఆత్మగురువు పేరుని అస్మద్గురు పర్యంతం అనటంలో ఉన్నటువంటి సమంజసత పేరు పెట్టి చెప్పటంలో లేదని, అలా చెప్పేవారికి అది శ్రేయస్కరం కాదని మనం గుర్తించాలి. పైగా అస్మద్గురు పర్యంతం అన్నప్పుడు ఈ అస్మత్ శబ్దం వల్ల ఏం తెలుస్తోంది? నా గురువు అనే అంటున్నాడు కానీ ఇంకా వేరే గురువు పేరు చెప్పట్లేదుగా. అస్మద్గురు పర్యంతం అది ఎవరికి వాళ్ళు హాయిగా చెప్పుకోదగ్గటువంటి విషయం. కనుక అనవసరంగా అతి ప్రేమ అనుకోండి, ఇతర ఏ కారణాల వల్ల కానీ ఇలా
ప్రధానమైనటువంటి శ్లోకాలలోకి ప్రక్షిప్తముగా మనకి తోచినట్లుగా మనం మార్చుకుని, తెలియకుండా దోషాన్ని మనకి చుట్టుకోకుండా అందరము కూడా పెద్దలు ఆచరించిన బాటలో, పెద్దలు చెప్పిన బాటలో అస్మద్గురు పర్యంతం అని మాత్రమే అనే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అని ఇది నా అభిప్రాయం. నాతో ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. అది మీ చిత్తం. కానీ నాకు తోచిన 4 మాటలు ఈ పండగ పూట మీతో పంచుకోవాలనిపించింది. స్వస్తి. అందరినీ ఆ గురు పరంపర చల్లగా రక్షించి కాపాడుగాక.